హలో గైస్, ఎలా ఉన్నారు? మార్చ్ 15న రిలీజ్ అయిన 'తంత్ర' మూవీ గురించి ఈ వీడియోలో చూసేద్దాం. కోడి రామకృష్ణ గారు తీసిన 'అమ్మోరు' లాంటి సినిమాలు మనం గతంలోనే చాలా చూసేసాం. అదే కేటగిరీకి వస్తుంది ఈ మూవీ. అయితే సాధారణంగా దేవుడికి, దుష్టశక్తికి మధ్య ఉండే పోరాటం చూస్తాం. కానీ ఈ మూవీలో మాత్రం ఎక్కువ స్కోప్ బ్లాక్ మ్యాజిక్కే ఇచ్చారు. ఒక్కొక్క పర్వంగా భాగాలుగా విభజించి కథ చెప్పడానికి ట్రై చేశారు డైరెక్టర్. సినిమా వాతావరణాన్ని ఇంట్రడ్యూస్ చేసి హీరోయిన్‌కి ఎందుకు దెయ్యాలు కనిపిస్తున్నాయి, అలా కొన్ని కారణాలు చూపించి సస్పెన్స్‌గా కథ నడిపారు. మరియు క్షుద్రపోతుల గురించి పురాణాలను బేస్ చేసుకుని చెప్పే సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అక్కడక్కడ జంప్ స్కేర్స్ అండ్ బీజీఎం బాగున్నాయి. కానీ లవ్ స్టోరీ కొంచెం లాగ్ అనిపించింది. ఇలాంటి మూవీస్‌లో కథ ముందుకు నడవాలంటే ఏదొక సస్పీషియస్ యాక్టివిటీ చూపించి ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తించాలి. ఇక శత్రువు ఆగమనం అని చెప్పి విలన్ ఇంట్రడ్యూస్ చేశారు. బట్ హారర్ సినిమాల్లో విలన్ ఎంత రాక్షసంగా చూపిస్తే అంత టెరిఫిక్ ఫీల్ ఉంటుంది. కానీ ఇందులో అది మిస్ అయ్యిందని చెప్పాలి. వీ డోంట్ ఫీల్ మచ్ ఈగర్నెస్ ఇన్ దిస్ ఎపిసోడ్. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో హీరోయిన్ కి ఎందుకు దయ్యాలు కనిపిస్తున్నాయని చూపించారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో కొన్ని ఇరికించినట్టుగా అనిపించాయి, నేచురల్ గా అనిపించలేదు. ఇక వజ్రోలి రతి గురించి చెప్పారు. ఈ సన్నివేశాలు ఫ్లాష్ బ్యాక్ లింక్ చేసి ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే యాక్టింగ్ పరంగా అనన్య నాగెల్లా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. లక్ష్మణ్ కూడా తన పరిధి మేరకు నటించాడు. క్షుద్ర పూజల గురించి చెప్పే సీన్స్, వాటి వెనక ఉన్న పురాణాల కథలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు పర్లేదు, కానీ ఇంకా కొంచెం క్లైమాక్స్ బాగా రాసుకుని ఉంటే బాగుండేది. దశమహావిద్యలు చెప్పే విషయాలు కూడా బాగున్నాయి. ఇది వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.